హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుష కోనసీమ రుచులు అండ్ వ్లాగ్స్. అండ్ మీకు చెప్పేదానని కదా నేను వీడియో వచ్చిన వెంటనే సారీ అండి. మన ఛానల్ నేమ్ అయితే మార్చడం జరిగింది. ఇప్పుడు మన ఛానల్ పేరు వచ్చేసి అనుష పల్లెటూరి హెల్దీ రుచులు అండ్ వ్లాగ్స్ అండి. ప్లీజ్ నా ఛానల్ మీరు కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కూడా చేయండి. అయితే ఈరోజు మీకుతో మాట్లాడే యొక్క డిస్కషన్ కోసం ఏమిటంటే డైలీ వ్లాగ్స్ కాదండి. ఈరోజు డైలీ వ్లాగే నేను చేసుకునే పనులే మీకు చూపిస్తున్నాను, వండే చూపిస్తున్నాను. అయితే ఆ వండియే ఏం వండుతున్నాను, ఎలా వండుతున్నాను అనేది మీకు వీడియోలో కనిపిస్తుంది, ఎలా వండుతున్నాం అనేది. అయితే ఆ వండుతున్న ఆహారంలో ఆ వండుతున్న ఆ యొక్క రెసిపీలో మనం శరీరానికి ఎంత ప్రోటీను, ఎంత పోషకాలు అనేవి అందుతున్నాయి అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. నేనైతే ఈరోజు మీకు ముందుగా చూపించాను కదా మీకు క్యారెట్ ఫ్రై, దొండకాయ ఫ్రై, చారు అనేది అసలు ఫస్ట్ వాటిల్లో మనకి ఏది లభిస్తుంది అనేది చూసి దాని తర్వాత వాటిలో ఉండే విటమిన్స్, ప్రోటీన్స్ ఏంటి అనేది మనం ముందు వీడియోలో చూద్దాము. ఇప్పుడైతే మన కంటికి, చర్మానికి, రక్తం వృద్ధి చెందడానికి, అలాగే జీర్ణక్రియ మంచిగా జరగడానికి, మనకి శరీరానికి ఆరోగ్యం చేకూరడానికి సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చండి దొండకాయ, క్యారెట్ అండ్ చారు. ఈ మూడు కూడా ఇంచుమించుగా వీక్లో 1 టైం అయినా సరే మీ ఇంట్లో ఉండడానికి, పిల్లలకి మీరు తినడానికి కూడా ప్రయత్నం చేయండి. అసలు ఇప్పుడు ఈ యొక్క కూరగాయల్లో ఏమున్నాయి అనేది అయితే మనం ఇప్పుడైతే మాట్లాడుకుందాం. మనం ఫ్రిడ్జ్ తీసానండి కాయగూరలు బయట తీయడానికి అనేసి. క్యారెట్ అలాగే దొండకాయలు కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. ఇంతలో మా పాప వచ్చింది పక్కనే. నేను కూడా చేస్తానమ్మా అని అంటుంది. అయితే నేను కొత్తగా వీడియో చూశాను, పిల్లలు వీడియోలో కనబడడం వల్ల ఛానల్ అనేది పోతుందని. నేనైతే పర్టికులర్లీ పిల్లల్ని పెట్టేసి వీడియోస్ అయితే ఏమి తీయనండి. నేను పనులు చేసుకుంటుంటే పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా, అందులోనే పాప కనబడుతుంది. బాబు అయితే పక్కనే ఉంటాడు, ఆడ పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. పాప కాబట్టి నా వెనకాలే తిరుగుతుంది, నేను ఏం చేసినా నాకు హెల్ప్ చేస్తానంటది అనమాట, చిన్నది కదా. అందువల్ల పర్టికులర్లీ పిల్లల్ని పెట్టి వీడియోలు తీసే వాళ్ళకే ఇబ్బంది అనుకుంటా, నాకైతే కరెక్ట్గా తెలియదు మరి. అయితే ఇప్పుడు క్యారెట్లు చేస్తున్నాను కదా నేను, అది పీల్ తీస్తున్నాను క్యారెట్ పైది. మా పాప అయితే నేను అది తురుముతాననేసి అంటుంది అనమాట. అందువల్ల సరే అని ఫస్ట్ దానికి క్యారెటే ఇచ్చాను తురుమమ్మ అనేసి. అయితే నేను ఫస్ట్ క్యారెట్ కోసమే మాట్లాడుకుందాం, మీరు క్యారెటే కదా చూస్తున్నారు. అయితే క్యారెట్ కోసం అందరికీ తెలుసు ఇంచుమించుగా చాలా మంచిది, కంటికి చాలా మంచిది. ఎక్కువ ఏదైనా పరిచయం చేయాలంటే క్యారెట్ కూరను మనం ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా, చాలా మంచిది ఆరోగ్యానికి. అందులో విటమిన్ ఏ ఉంటుంది, అది మన కంటికి చాలా మంచిది అనేసి అంటూ ఉంటాము. అది కంటితో పాటు మన శరీరానికి ఏ రకంగా మేలు చేస్తుంది అనేది ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాము క్యారెట్ కోసం. అయితే ఇది మనం తిన్న తర్వాత క్యారెట్ అనేది మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత అది ఏ విటమిన్ కింద మారుతుందన్నమాట. చాలా స్పీడ్గా అన్ని కూరగాయల కంటే క్యారెట్ అనేది చాలా స్పీడ్గా ఏ విటమిన్గా మారి అది మన కంటి చూపుని చాలా వరకు మెరుగు చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే మన చర్మం కూడా కాంతివంతంగా ఉండడానికి క్యారెట్ అనేది చాలా వరకు మనకి ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా, అదిగో మా పాప అనమాట. ఒక్క క్యారెట్ తురమడానికి అది అంత కష్టపడుతుంది. వద్దమ్మన్నా వినలేదు, అది కూడా ఒకటే చేసింది, తర్వాత వదిలేసింది. తర్వాత నేనే అది మొత్తం తురుముకున్నాను క్యారెట్ అనేది. అండి క్యారెట్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉండడం వల్ల రోగనిరోధక శక్తి పెంచి శరీరానికి ఆరోగ్యంగా ఉంచడానికి క్యారెట్ అనేది చాలా మేలు చేస్తుంది అన్నమాట. తర్వాత ఇది శరీరంలో బరువు తగ్గడానికి కూడా బ్యాలెన్స్గా ఉంచుతుంది అన్నమాట. క్యారెట్ అనేది చాలా మంచిది ఆరోగ్యాన్ని కానీ చెప్పుకోవాలి మన క్యారెట్ విషయంలో. మీరు కూడా వీక్లీ 1 టైం లేకపోతే క్యారెట్లు ఇంచుమించుగా సలాడ్లో గట్రా తింటూనే ఉంటారు కాబట్టి తినండి, చాలా మంచిది ఆరోగ్యానికి, కంటికి కూడా చాలా మంచిది. నా క్యారెట్ కోసం అయితే ఇంకా అంతకుమించి పెద్దగా ఏం తెలీదు, మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు దొండకాయ కోసం మనం మాట్లాడేసుకుందామా. దొండకాయ కూడా చాలా మంచిది. మన చిన్నప్పటి నుంచి ఉన్న అపోహ ఏంటంటే దొండకాయ మీద, దొండకాయ తింటే మొద్దు మారిపోతారు, లెక్కలు రావు అంటారు. కానీ లెక్కల గురించి కాదండి, దొండకాయ తినడం వల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, మన శరీరానికి ఎన్ని విటమిన్స్ అందుతాయో మీకు ఇప్పుడు నేను చెప్తాను.
నేను చెప్పినవన్నీ కరెక్టో కాదో మీరు నాకు చెప్పండి. తర్వాత కామెంట్ కూడా చేయండి. నాకు తెలిసిన విషయాలు నేను చెప్తాను. నాకు తెలిసిన కాడి నుంచి నేను కంపల్సరీ దొండకాయ కూర కంపల్సరీ వండుతాను. ఇంట్లో కంపల్సరీ వండుతాను అన్నమాట. దొండకాయ మామూలుగా దాన్ని ఫ్రై చేసేసుకోవచ్చు, కర్రీలా వండుకోవచ్చు, లేకపోతే పోపులు వేయకుండా ఉప్పు కారం వేసి నూనెలో ఉడికించుకున్న దొండకాయ కూర చాలా బాగుంటుంది. పచ్చడి కూడా చాలా బాగుంటుంది. రకరకాలుగా ఒక కూరగాయని రకరకాలుగా వండొచ్చు. అయితే ఇప్పుడు నేను అన్నం వంచుతున్నాను కదా, అన్నం వంచిన తర్వాత గెంజి వస్తుంది కదండి, ఆ గెంజి ఎంతమంది తాగుతారు? నేనైతే గ్లాస్లో తీసుకుని ఉప్పు కలుపుకొని కంపల్సరీ వారంలో 2-3 టైమ్స్ తాగుతాను. మీరు కూడా అలాగే తాగుతారా? నాకు తెలిసి మా సైడ్ అందరూ అలాగే తాగుతారు మ్యాక్సిమం. గెంజి ఉంచుకునే వాళ్ళని నీరసం తగ్గుతుంది. వేడివేడిగా గెంజి తాగితే కడుపులో చాలా చలవ, కడుపులోని ఇన్ఫెక్షన్ కూడా త్వరగా తగ్గుతుంది అన్నమాట. సరే, అయితే ఇప్పుడు రైస్లోకి వెళ్ళిపోయాం. మళ్ళీ దొండకాయలోకి వచ్చేయండి. దొండకాయ అసలు తినడం వల్ల మనకు అసలు ఎలాగా మంచి చేస్తుంది మన శరీరానికి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇందులో ఎక్కువ ఫైబర్ ఉంటుందండి దొండకాయలో. పీచు పదార్థం కూడా చాలా ఎక్కువ ఉండడం వల్ల ఇది జీర్ణక్రియకు కూడా చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. మెయిన్ మలబద్ధకం తగ్గి ఇందులో విటమిన్ సి, రోగనిరోధక శక్తిగా విటమిన్ బి కాంప్లెక్స్ శక్తి కోసం లభిస్తాయన్నమాట. ఖనిజాలు కాల్షియం, ఐరన్ మరియు పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా దొండకాయలో ఉంటాయి. కాబట్టి అప్పుడప్పుడు దొండకాయ తినడం వల్ల తప్పేమీ లేదండి. కాబట్టి ఈసారి ఒక రకంగా కాకుండా మీకు దొండకాయ పచ్చడి, దొండకాయ కొబ్బరికాయ, అలాగే దొండకాయ పచ్చి రొయ్యలు, గుత్తి దొండకాయ వేరువేరుగా ప్రిపేర్ చేసి తినండి. ఆరోగ్యం చాలా మంచిది, చాలా హెల్దీ కూడా. మనకి ఒక కాయగూరని డిఫరెంట్గా చేసుకుంటూ ఉంటే మంచిగా మనకి హెల్దీగా ఉంటుంది అన్నమాట. ఆరోగ్యానికి కూడా అంటే ఒకటే బోర్ కొట్టకుండా ఉంటుంది రకరకాలుగా చేసుకుని తింటే. గుత్తి దొండకాయ కట్ట అయితే చపాతీ, పరాటా, మసాలా కర్రీ కదా, చాలా బాగుంటుంది. వాటిలోకి రైస్తో పాటు చారు కాంబినేషన్ చేసుకుంటే మనకు టేస్టీగా అనిపిస్తుంది. అయితే నాకు తెలిసిన విషయాలు కొన్ని మీకు చెప్పాను దొండకాయ క్యారెట్ కోసం. అయితే ఇప్పుడు చారు కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలిసింది, మేము ఇంట్లో ఎప్పుడు బెల్లం చారే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. బెల్లం చారు, దాంతోపాటు ఏదన్నా ఒక ఫ్రై చేసుకుంటాము, లేకపోతే ఆమ్లెట్ వేసుకుంటాం అన్నమాట. ఆ చారులో వేసిన వాటితో పాటు చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకుంటే మనకు ఐరన్ అనేది పుష్కలంగా మన శరీరానికి అందుతుంది. ఈ చారు అనేది ఏం చేస్తుందంటే సేమ్ దొండకాయలాగే జీర్ణ వ్యవస్థను కూడా ఇది కూడా శుద్ధి చేసి మలబద్ధకం కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది. చారులో చింతపండు వేయడం వల్ల విటమిన్ సి కూడా మన శరీరానికి అందుతుంది. తర్వాత వచ్చేసి బెల్లం వల్ల ఐరన్ కూడా మనకి బాగా ఎక్కువగా మన శరీరానికి ఎక్కువగా అందుతుంది. రక్తహీనత కూడా తగ్గుతుంది. తర్వాత రక్తాన్ని కూడా శుద్ధి చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇందులో కొంచెం బెల్లం, అలాగే మిరియాలు కూడా అల్లం, మిరియాలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా ఇది బెల్లం వేసుకోవడం వల్ల ఏంటంటే మన శరీరానికి తక్షణ శక్తి అనేది మనకి అందుతూ ఉంటుంది. అయితే మనం బెల్లం డైరెక్ట్గా ఇస్తే ఎవరో తినరు. కాబట్టి ఇలా చారులో వేసుకోవడం, అప్పుడప్పుడు స్వీట్స్ ఏమైనా చేసుకున్నప్పుడు బెల్లం వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ కాంబినేషన్ కర్రీస్ అనేది వీక్లీ 1 టైం అయినా మన ఇంట్లో వండుకుంటే చాలా బాగుంటుంది. మనకి వారానికి 7 రోజులు కదా, కంపల్సరీ 7 కూరగాయలు ఇంట్లో ఉంటాయి. మా ఇంట్లో డైలీ వండుతాను. అయితే అందులో మధ్యలో నాన్ వెజ్ కంపల్సరీ ఉంటుంది. కాకపోతే ఒక రోజు వండిన కూర మళ్ళాడు వండను, మళ్ళీ నెక్స్ట్ వీకే వండుతాను అనమాట. అలా వండుకుంటాం మేము. మీరు కూడా అలా వండుకుంటే కామెంట్ చేయండి. అదండి ఈరోజు బ్లాగ్, నాకు తెలిసిన కొన్ని విషయాలు. అందుకే ఛానల్ పేరు కూడా మార్చానండి, హెల్దీ రుచులు అని పెట్టాను. హెల్దీగా మనకి ఇంట్లో ఏం చేసుకుంటే బాగుంటుంది, మన ఇంట్లోనే వండుకుంటే అన్నీ హెల్దీగా ఉంటాయి. మనం అది కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నా ఇబ్బంది ఉండదు. మన ఇంట్లో అన్నీ మంచిగా ఫ్రెష్గా మంచిగా చేసుకుంటాం. అదే హోటల్లో చేసేదైతే ఆయిల్ వేస్తున్నారో తెలీదు, ఏం చేస్తున్నారో తెలీదు, అలా ఉంటుంది అన్నమాట. అయినా ఆయిల్ అనేది కొంచెం తక్కువ తింటేనే మంచిది కదా శరీరానికి. కాబట్టి మీరు కూడా హెల్దీగా తినండి. దొండకాయని పిల్లలకి పెట్టండి. దొండకాయ తినడం వల్ల మెదడు మొద్దు బారదు, చాలా మంచిది ఆరోగ్యానికి. లెక్కలు కూడా బాగా చేస్తారు పిల్లలు.
ఓకేనా ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వ్లాగ్. ప్లీజ్ ఈ వీడియోని ఇప్పటి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు ముందు ఇంకా మంచిగా మాట్లాడుతూ మీ ముందుకు రావాలని ఆశపడుతూ ఉన్నానండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియోని ఇంకొంతమందికి వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ప్లీజ్ నా ఛానల్ని ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఇప్పుడే కదా ఛానల్ స్టార్ట్ చేశాను. కొద్దిగా మాట్లాడుతూ అలవాటు పడుతూ ఉన్నానన్నమాట. అసలు నాకు ఫస్ట్ వీడియో చేయడానికి చాలా భయం వేసింది. అలాంటిది ఇప్పటి వరకు చేశానంటే చాలా మీరు కొన్ని వ్యూస్ వస్తున్నాయి కాబట్టి ధైర్యంతో నేను ముందుకు వెళ్తున్నాను. నా వాయిస్ మీకు అలవాటు పడుతూ కొలిది నాకు మంచి గ్రోత్ వస్తుందని ఆశపడుతున్నాను అనమాట. కాబట్టి ఈ వీడియో ఎలా ఉన్నా కానీ అడ్జస్ట్ చేసుకోండి. అందులో మంచిని మాత్రమే మీరు తీసుకోమని అడుగుతూ ఉన్నాను నేను. ప్లీజ్ దయచేసి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.